మన రాజమండ్రి వెళ్ళేటప్పుడు మా అంకులు ఇక్కడ వరకు వచ్చి కాటన్ బ్రిడ్జ్ చూడకుండా వెళ్ళిపోతారా, రండి చూపిస్తా అని చెప్పి దగ్గరుండి మరి తీసుకెళ్లి చూపించారండి. బ్రిడ్జ్ అయితే చాలా పురాతనమైన బ్రిడ్జ్, చాలా బాగుందండి. వ్యూ కూడా చాలా బాగుంది. నిజంగా ఆ రోజు తీసుకెళ్లకుండా ఉండుంటే చాలా మిస్ అయ్యే వాళ్ళం. వాటర్ కూడా ఫుల్ ఉందండి. వాటర్ ఎక్కువైతే ఆ గేట్లు ఎత్తారంటండి. అలాగే పైనుంచి బస్ కూడా వెళ్తుంది. పక్కనే చిన్న ఫిష్ మార్కెట్ ఉంటే ఆ ఫిష్ మార్కెట్ కూడా తీసుకెళ్లారండి. చూడండి మా బొడ్డ రొయ్యలు పట్టుకుని ఎలా ఆడుతున్నాడు. సాటర్డే అని చెప్పినా కూడా వినట్లేదు. ఇంకా చేపలు అయితే వెరైటీ వెరైటీ చేపలు ఉన్నాయండి. అలాగే రొయ్యల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే పాముల్లా ఉన్నాయండి. దీని పేరేంటో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ చేపల కంటే ఈగలే ఎక్కువ ఉన్నాయండి. చుట్టూ ఈగలైతే ఎక్కువ మూగేస్తున్నాయి. ఇక్కడ అమ్మే చేపలన్నీ కూడా గోదావరి నది చేపలేనంటండి. బయట నుంచి తెచ్చి అయితే ఇక్కడ అమ్మరంట. బయట కంటే ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందంటండి. ఇవైతే కొరమేను అనుకుంటా, బ్రతికే ఉన్నాయి. ఇంకా మిగతా చేపలన్నీ పేర్లు అయితే నాకు తెలియదండి. మా అంకుల్ వద్దన్నా కూడా ఇక్కడ గోదావరి స్పెషల్ అంటండి. ఇసుక దొందులో ఏవో కొని మరి హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పి ఇవిడ చేత చేయిస్తున్నారు. ఇక్కడ గోదావరి స్పెషల్ చేపలు ఏంటో ఇవిడిని అడుగుతుంటే ఒక్కొక్కటి పేర్లు చెప్తున్నారండి.